హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిన్హా స్టడీ జోన్. ఈరోజు మన క్లాస్లో కదిలే ఖండాలు అండ్ దాని యొక్క భౌగోళిక రహస్యం ప్లస్ ప్రథమ శ్రేణి భూస్వరూపాలు, ఫస్ట్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ పలక విరూపక సిద్ధాంతం గురించి క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ మనం భూమిని కనుక అబ్జర్వ్ చేస్తే దాని సర్ఫేస్ పైన 29% ఏమో కాంటినెంట్స్, 71% ఏమో ఓషన్స్ అనేవి కవర్ అయి ఉన్నాయి. ఈ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ని మనం ఏమంటాము, ఫస్ట్ క్లాస్ ల్యాండ్ ఫార్మ్స్ అంటాం అన్నమాట. మనకి త్రీ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ ల్యాండ్ ఫార్మ్స్ అన్నమాట. సో అందులో ఫస్ట్ వాటిలో ఏమొస్తుంది, కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ వస్తాయి. మిగతా వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ల్యాండ్ ఫార్మ్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో లేకుండా పాస్ట్లో ఏముంటుంది, లాస్ట్లో వేరే విధంగా ఉండేవన్నమాట. గతంలో సముద్రాలు అనేవి వాటి స్థానంలో లేవు, ప్లస్ ఖండాలు కూడా వాటి స్థానంలో లేవు. ఫ్యూచర్లో కూడా ఈ ప్రస్తుతం ఉన్న స్థితిలో ఇవి ఉండవనేసి మనకి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఆ విషయాలు ఎలా తెలిసాయి, ఈ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్, 1596లో అబ్రహం ఒటేలియస్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనమాట. ఖండాలన్నీ కూడా ఒకప్పుడు ఒకే భూభాగంగా ఉన్నాయని ఇతను చెప్పడం జరిగింది. 1620లో ఫ్రాన్సిస్ బెకాన్ ఆఫ్రికా మరియు అమెరికా ఖండాల సరిహద్దులు ఒక పజిల్ ముక్కలా ఉన్నాయి. జిగ్జా పజిల్ తెలుసు కదా, జిగ్జా పజిల్ని అతికించవచ్చు. అతికినప్పుడు ఎట్లా అతుకులు కనిపిస్తాయి, సో ఈ ఆఫ్రికా అండ్ అమెరికా ఖండాలని కూడా మనం అట్లా కలపొచ్చు అనేసి ఇతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1912లో అల్ఫ్రెడ్ వెజనర్ ఖండచలన సిద్ధాంతాన్ని అధికారికంగా రూపొందించడం జరిగింది. సో ఏంటి ఖండచలన సిద్ధాంతం అని అంటే, నెక్స్ట్ స్లైడ్లో చూడండి. ఇక్కడ 3 గ్లోబ్స్ ఉన్నాయి. ఫస్ట్ తను ఏమన్నాడు అని అంటే, ఆల్మోస్ట్ కార్బోనిఫెరస్ కాలం కంటే ముందు 300 మిలియన్స్ ఇయర్స్ ఏగో ఖండాలన్నీ కూడా ఒకే భూభాగంగా ఉన్నాయని, సో ఆ భూభాగాన్ని, ఆ ల్యాండ్ ఏమంటాము మనం, పాంజియా. సో ఆ ల్యాండ్కు ఆవరించి ఉన్న సముద్రాన్ని పాంతాల్సా అని అంటామనేసి తను చెప్పడం జరిగింది. సో తర్వాత జియోసైక్లిన్ కారణంగా ఏమైంది, టెథిస్ అనే సముద్రం ఈ పెద్ద భూభాగాన్ని విడదీసిందనమాట. విడదీస్తే సో దానికి నార్త్ సైడ్ ఉన్న భూభాగాన్ని లారెన్షియా లేదా అంగారా ల్యాండ్ అంటాము, అండ్ దానికి సదరన్ పార్ట్లో ఉన్నదాన్ని గొండ్వానా ల్యాండ్ అంటూ ఉంటాము. మధ్యలో టెథిస్ సముద్రం, ఈ టెథిస్ సముద్రం వలన ఈ పెద్ద భూభాగం 2 భూభాగాలుగా విడిపోయాయి. తర్వాత థర్డ్ గ్లోబ్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఎక్కడెక్కడ ఖండాలైతే ఉన్నాయో కాంటినెంట్స్ ఆ లొకేషన్లో మారుతూ ఉన్నాయి. అంటే 200 మిలియన్స్ ఇయర్స్ ఎగోనే ఖండాలు అనేటివి విడిపోవటం జరిగిందనేసి ఈ థియరీ మనకి చెప్తుంది. సో దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా. సౌత్ అమెరికా ఈస్ట్ సైడ్, ఆఫ్రికా వెస్ట్ సైడ్ ఏం చేస్తున్నాయి, మనకు ముక్కలు అనేవి 2 కలపవచ్చు. ఎలా అంటే ఒక చెక్కను కానీ కట్టెను కానీ విరగొట్టి దాన్ని గమ్తో అతికిస్తే ఎట్లా అతుకుతాయో సేమ్ ఎగ్జాక్ట్గా ఇవి 2 కూడా 2 సైడ్స్ కూడా అతికేయచ్చు అనేసి తను మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నాడు. తర్వాత అవే కాకుండా ఇంకా 2 ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ ఏంటి అని అంటే, మంచు మరియు శిలాజాల రికార్డులు. సో హిమాని నద నిక్షేపాలు అనేటివి గొండ్వానా ల్యాండ్లో ఉండేవి. ఆ గొండ్వానా ల్యాండ్లో ఉన్న మంచు పలకలు కదలడం వల్ల ఏర్పడిన అవక్షేపాలు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆఫ్రికా, ఫ్లాంకార్డ్, మడగాస్కర్, అంటార్కిటికా అండ్ ఆస్ట్రేలియాలో కూడా ఒకే రకమైన నిక్షేపాలు, హిమాని నది నిక్షేపాలు ఉండటం కూడా ఇది ఒక ప్రూఫ్గా అతను మనకి చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫాసిల్స్, డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ఫాసిల్స్, శిలాజాల విస్తరణ. మహాసముద్రాల్లో వేరు చేయబడిన ఖండాల్లో కూడా ఒకే రకమైన మొక్కలు మరియు జంతువుల అవశేషాలు లభించడం కూడా ఇతడు మనకి ఆధారాన్ని చూపెట్టడం జరుగుతుంది. అంటే ఖండాలన్నీ ఒకప్పుడు దగ్గరగా ఒకే భూభాగంగా ఉన్నాయి, తర్వాత అవి వేరు చేయబడ్డాయి అనేసి ఈ ప్రూఫ్స్ మనకి చూపెట్టడం జరిగింది. ఓకే, ఖండాలన్నీ కదులుతూ ఉన్నాయి. ఖండాలన్నీ కూడా ఎట్లా కదులుతున్నాయి అని చెప్పాడు ఇతను, ఈ వెస్ట్ టు ఈస్ట్ హారిజెంటల్ వేలో ఖండాలు అనేవి మూవ్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది. సో ఖండాలు ఒకే మూవ్ అవుతున్నాయి. సో ఏ ఫోర్స్ వల్ల మూవ్ అవుతున్నాయి, ఏ శక్తి వాటిని వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే, తన రీజన్ చూపెట్టిన రీజన్ ఏంటి, 2 రీజన్స్. ఒకటి ధ్రువగామి శక్తి, పోల్ ఫీలింగ్ ఫోర్సెస్ అన్నమాట. భూభ్రమణం వల్ల ఏర్పడే శక్తి వల్ల ఖండాలు అనేవి దూరం అవుతూ ఉన్నాయి అనేసి. తర్వాత రెండవది ఆటుపోట్ల శక్తి, టైడల్ ఫోర్సెస్. సూర్యుడి చంద్రుడి ఆకర్షణ వల్ల ఏర్పడే శక్తి వల్ల కూడా ఇవి ఖండాలు అనేవి దూరం అవుతూ ఉన్నాయి, విడిపోతూ ఉన్నాయి అనేసి తను చెప్పడం జరిగింది. కానీ చాలామంది సైంటిస్టు దీన్ని అసంపూర్ణంగా ఉందని దీన్ని ఏం చేశారు, రిజెక్ట్ చేసి కొత్త థియరీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
అదే మనకి ఉష్ణ సంవాహన ప్రవాహ సిద్ధాంతం, కన్వెక్షనల్ కరెంట్ థియరీ అంటాము. దీన్ని ఆర్థర్ హోమ్స్ 1930లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని దీని ప్రకారం ఏంటి అంటే, నేను భూమి లోపల ఎన్ని ఎన్ని లేయర్స్ ఉంటాయని చెప్పాను, 3 లేయర్స్. ఒకటి క్రస్ట్, మ్యాంటల్ అండ్ ఇన్నర్ కోర్ కదా. సో మ్యాంటల్లో ఏమవుతుంది, మ్యాంటల్లో ఒక లేయర్ ఉంటుందని లాస్ట్ క్లాస్లో చెప్పాను, అది అస్థినోస్పియర్ లేయర్ కదా. ఆ లేయర్ మీద ఏమవుతుంది అని అంటే, కన్వెన్షనల్ కరెంట్స్ అనేవి లేయర్ అనేది మృదువుగా తిరుగుతూ ఉంటుంది, ఉష్ణ సంవాహ ప్రవాహాలు అనేవి కదులుతూ ఉంటాయి అన్నమాట. అలా కదలటం వలన ఏమైంది, భూమిపై ఉండే క్రస్ట్ కూడా కదలడం స్టార్ట్ అయింది. అలా కదలటం వల్ల ఖండాలు అనేటివి ఏర్పడ్డాయి అనేసి ఈ థియరీ మనకి తెలియజేస్తుంది. సో ఇది కాంటినెంట్కి సంబంధించింది. అదే ఓషన్కి సంబంధించి ఎట్లా ల్యాండ్ ఫార్మ్స్, ఓషన్ మొత్తం ప్లేన్గా ఉంటుందా, దాని భూగర్భ భాగం అంతా ప్లేన్గా ఉంటుందా, ఉండదు. మన భూమిపై ఎలా అయితే పర్వతాలు, కొండలు, అగాధాలు, లోయలు ఎలాగ ఉన్నాయో, మన సముద్ర భాగంలో కూడా సేమ్ అదే ఫార్మేషన్లో ఉంటాయి. ఇక్కడ చూడండి 0 to 500 వరకు, దాన్ని ఏమంటాము మనం, ఖండ తీరపు అంచు అంటాము. దాన్ని ఏమంటాము, ఖండ తీరపు అంచు, కాంటినెంటల్ షెల్ఫ్ అంటాము. తర్వాత దాని కింది భాగంలో కొద్దిగా కిందికి వస్తే ఏమవుతుంది, కాంటినెంటల్ ప్లేన్ ఉంటుంది, ఖండ తీరపు వాలు ఉంటుంది. తర్వాత అబెసల్ ప్లేన్ అంటే ఖండ అగాధ మైదానాలు కూడా ఇందులోనే ఉంటాయి. తర్వాత ఇక్కడ కొండల్లాగా కనిపిస్తున్నాయి చూడండి పర్వతాలు, వాటిని మనం ఏమంటాము, మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అంటాము. ఈ మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అక్కడే మనకి సముద్రాలు అనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. ఎక్స్పాన్షన్కి ఎక్కువగా ఇక్కడే ఎక్స్పెన్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే, ఈ పర్వతాల వద్దనే ఎక్కువగా వల్కనిక్ ఎరప్షన్ జరుగుతుందన్నమాట. ఆ వల్కనిక్ ఎరప్షన్ వల్లనే సముద్రాలు అండ్ ఖండాలు అనేవి కదులుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎలా కదులుతాయో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో నేను ఇప్పుడు చెప్పాను, అక్కడ కొండల మిడ్ ఓషనిక్ రిడ్జ్ వద్ద ఎక్స్పాన్షన్ జరుగుతుందనేసి. ఆ రిడ్జ్ వద్ద పగుళ్ళ ద్వారా ఏమవుతుంది, లావా అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ఏమవుతుంది, చల్లబడుతుంది. ఆ క్రస్ట్ అనేది చల్లబడి కొత్త సముద్ర గర్భం ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తర్వాత ఈ కొత్త లావా ఏం చేస్తుంది, పాత శిలలు ఉంటాయి కదా, ఆ పాత శిలల్ని యారో మార్క్స్ కనిపిస్తున్నాయా, ఆ యారో మార్క్స్ తగ్గట్టుగా అవి ఏం చేస్తుంది, పక్కకి నెడుతూ ఉంటుంది. అలా పక్కకి నెట్టడం వల్ల ఏమవుతుంది, సముద్ర గర్భం విస్తరిస్తుంది, ప్లస్ ఖండాలు కూడా దూరంగా జరుగుతాయి. నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా చూడండి. మనకి థర్డ్ వన్ చూడండి. ఫస్ట్ మాంటిల్ ప్రవాహాలు, లోపల భూగర్భ లోపంలో ఏం జరుగుతుంది, కన్వెన్షనల్ కరెంట్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. పాస్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మధ్యలో పగుల ద్వారా లావా అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అక్కడ బయటకు వచ్చిన లావా చల్లబడి పక్కన శిలని నెట్టడం వల్ల అక్కడ ఏమవుతుంది, సముద్ర గర్భం విస్తరిస్తూ ఉంటుంది. ఫస్ట్ వన్కి వచ్చేసరికి సముద్ర గర్భం అనేది విస్తరించింది, సముద్రం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ భూభాగ పలకలు కూడా, ఈ ప్లేట్స్ కూడా కదలడం స్టార్ట్ అయింది. సో ఈ విధంగా ఖండాలు కదులుతూ ఉంటాయి అండ్ సముద్ర భాగం అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పలక విరూపక సిద్ధాంతం, ప్లేట్ టెక్టానిక్స్. ఇది 1967లో ఎవరు, ముఖర్జీ, పార్కర్, మోర్గాన్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ పలకలు అంటే ఏంటి, టెక్టానిక్స్ ప్లేట్స్ అంటాము. ఇవి ఎక్కడ ఉంటాయి, భూమి పై పొరలో ఒక ముక్కలాగా లేకుండా, ఒకటే ముక్కలాగా కాకుండా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నాయి అన్నమాట. ఈ ముక్కల్ని మనం ఏమంటాము, ప్లేట్స్ అని అంటాము. ఇవన్నీ కూడా అస్థినోస్పియర్ పై నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. సో ఫస్ట్ మేజర్ ప్లేట్స్ చూడండి, ఏంటి, నార్త్ అమెరికన్ ప్లేట్స్, సౌత్ అమెరికా ప్లేట్ వచ్చి, అండ్ ఆఫ్రికా ప్లేట్, యురేషియన్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్, అంటార్కిటికా ప్లేట్, తర్వాత పసిఫిక్ ప్లేట్ అనమాట. ఇక్కడే మనకి 90% ఈ పసిఫిక్ ప్లేట్ దగ్గరే మనకి 90% ఏమవుతుంది, వాల్కనిక్ ఎరప్షన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో మైనర్ ప్లేట్స్ వచ్చేసి అరేబియా, ఫిలిప్పీన్స్, కోకస్, కరీబియన్, స్కాటియా, బిస్మార్క్, కరోలినా, జువాన్ డి కుహా అనే మైనర్ ప్లేట్స్ ఉన్నాయి. సో తర్వాత ఈ ఖండచలన సిద్ధాంతం అండ్ విరూపక సిద్ధాంతానికి డిఫరెన్స్ చూడండి. ఏం చెప్తున్నారు ఇక్కడ, ఖండాలు ప్రధాన వాదన, ఖండాలు మాత్రమే కదులుతాయని చెప్తే, విరూపక సిద్ధాంతం ఏం చెప్తుంది, మొత్తం లిథోస్పియర్ పలకలు కదులుతాయని చెప్తుంది. అండ్
దానికి కారణం ఏంటి? ఆటుపోట్లు, భూభ్రమణం అని ఖండచలన సిద్ధాంతం చెప్తే ఇదేం చెప్తుంది? ఫలక విరూపక సిద్ధాంతం మాంటిల్ ఉష్ణ సంవాహ ప్రవాహం వల్ల ఏర్పడతాయని చెప్పడం జరిగింది. ఇది చాలా ఖండచలన సిద్ధాంతాన్ని రిజెక్ట్ చేశారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన థియరీ ఏంటి? ఫలక విరూపక సిద్ధాంతం, టెక్టానిక్ ప్లేట్స్ థియరీ అనేది మనకి ఎక్కువ మంది ఆమోదించడం జరిగింది. ఈ టెక్టానిక్ ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీప్గా చెప్తాను. అంటే పలకలు ఎలా కదులుతాయి, మా పర్వతాలు అనేవి ఎలా ఏర్పడుతూ ఉంటాయి, ఆ తర్వాత సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి అనేది డీప్గా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇదండి క్లాస్. ఒకవేళ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.